సో నెక్స్ట్ మకర రాశి, క్యాప్రికాన్, ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ సంవత్సరము బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంచుమించు 80% అనుకూలంగా ఉంటుంది, 20% నెగిటివ్గా ఉంటుంది. మకర రాశి వారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, స్త్రీలు, కళాకారులు, క్రీడాకారులు, కాంట్రాక్టర్లు అందరికీ ఇంచుమించుగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సమస్యలు ఏర్పడతాయి. మాకు తిరుగులేదు అనేటువంటి సమస్యలు, ఆలోచన వల్ల సమస్యలు ఏర్పడతాయి. మీకంటే పెద్దవాళ్ళ ద్వారా మీరు సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అంటే మీరు వాళ్ళ ముందు ఏమంటారు, దాన్ని ఈగో అంటారా లేకుంటే యాటిట్యూడ్ అంటారా, అది చూపించడం వల్ల మీకంటే పెద్దవారు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎవరి వల్ల అయితే బాగుపడ్డారో వాళ్ళను మీరు చులకనగా చూడడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగినట్లయితే మకర రాశి వారికి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఈ సంవత్సరం మకర రాశి వారికి సంబంధించినటువంటి ఒకే ఒక్క రెమెడీ ఏమిటంటే, సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించండి. మీకున్నటువంటి సమస్యలు, మకర రాశి వారికి ఏమైనా సమస్యలు ఉంటే పూర్తిగా తొలగిపోయి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.